ఈ 3 క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు లైఫ్లో మీరు అచీవ్ చేయాలనుకున్న సక్సెస్ని అచీవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. నేను లైఫ్లో ఒక కన్ఫ్యూజ్డ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ 3 క్వశ్చన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ ఐ ప్రామిస్ ఈ క్వశ్చన్స్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ డూ యూ వాంట్? నువ్వేం సాధించాలి అని అనుకున్నావు, ఫస్ట్ నీ క్లారిటీ ఉండాలి. ఇట్స్ లైక్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ గోల్ అనమాట. నీ గోల్ ఏదైనా అవని, వెబ్ డెవలపరా, కాంటెంట్ క్రియేటరా, కంటెంట్ రైటరా, లేకపోతే ఫోటోగ్రాఫరా, వీడియోగ్రాఫరా, ఎనీథింగ్, బట్ బీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్. క్వశ్చన్ నెంబర్ 2, హౌ బ్యాడ్లీ డూ యూ వాంట్ ఇట్? లైఫ్లో మనకి ఏదైనా కావాలి అని అంటే ఒక టైప్ ఆఫ్ అబ్జెషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మన భాషలో చెప్పాలంటే ఒక పిచ్చి ఉండాలి. మోటివేషన్ తీసుకెళ్ళలేని ప్లేసెస్కి కూడా మనల్ని అబ్సెషన్ అయితే తీసుకెళ్తుంది. మనం గొప్పోళ్ళు అని చెప్పుకున్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళకి ఆ పని అంటే ఒక రకమైన అబ్సెషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. సో బీ అబ్సెస్డ్. క్వశ్చన్ నెంబర్ 3, హౌ మచ్ యూ విల్లింగ్ టు సఫర్? నీ లైఫ్లో చేయాలి అని అనుకుంటున్న గోల్ని బేస్ చేసుకొని నువ్వు చేసే సాక్రిఫైజెస్ పెరగటమో తగ్గటమో ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఏం చేయాలనుకున్నా యూ హ్యావ్ టు పే సమ్ ప్రైజ్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఎన్ని డ్రీమ్స్ అయినా ఉండని, కానీ ఆ డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి నువ్వు ఎఫర్ట్ పెట్టలేనప్పుడు ఎప్పటికైనా సరే ఆ డ్రీమ్స్ లానే ఉండిపోతాయి. మన గోల్స్ని మనం అచీవ్ చేసుకోవాలి అంటే ఏది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కానీ ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సిందే. సో ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ గోల్స్, దెన్ డోంట్ క్రై ఫర్ వాట్ యూ డోంట్ గెట్ ఇన్ యువర్ లైఫ్. బాగుంది కదా? నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.